బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భీమవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ నాయకులతో కలిసి విద్యార్థులు నిరసన చేపట్టారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకోగా వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒకే అనుమతితో నాలుగు క్యాంపస్లుగా కాలేజ్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కో ఎడ్యుకేషన్ కాలేజీగా కొనసాగుతున్న సంస్థ నుండి బాలుర కోసం ప్రత్యేకంగా మరొక క్యాంపస్ కు తరలించడంతో విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాకల్టీ కొరత కారణంగా ప్లేస్మెంట్లు రావడం లేదని ఆరోపిస్తున్నారు. పట్టణంలో వన్ టౌన్ లో బిఎస్సీ కళాశాల ఉన్నాయన్న ప్లేస్ లో ఆదిత్య డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులకు అడ్మిషన్ చేసుకునే ముందు మా క్యాంపస్ లో జాబ్స్ బాగా వస్తాయి, దాదాపు 1000 జాబులు పైగా వచ్చాయని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకుని విద్యార్థులు దాదాపు 600-700 మంది అడ్మిషన్ చేసుకుని మా క్యాంపస్ కి వస్తే కన్ఫర్మ్ మీకు జాబ్లు వస్తాయని ఒక అడ్మిషన్ చేయించుకుని ఈ రోజు మీ క్యాంపస్ ఉమెన్స్ క్యాంపస్ చేస్తున్నాం, మీరు పక్కన ఉన్న ఆదిత్య డిగ్రీ వేరే క్యాంపస్ లోకి వెళ్ళండి అని విద్యార్థులను తరలిస్తున్నారు. దాని గురించి కళాశాల యాజమాన్యంతో పిల్లలు చాలా మంది మాట్లాడారు, మేము మాట్లాడాం. తర్వాత చైర్మన్ గారికి అనేక రకాల మెయిల్ పెట్టారు, దాదాపు 300 చిల్లర మెయిల్ పెట్టడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఇక్కడ. మమ్మల్ని ఎటువంటి అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా మమ్మల్ని అవతల క్యాంపస్ పంపిస్తున్నాం. అవతల క్యాంపస్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉండవు, అసలు కాలేజ్ వర్స్ట్ కాలేజ్ చెప్పాలంటే. బట్ ఆ కాలేజీని మమ్మల్ని పంపిద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. మాకు ఏ అఫీషియల్ నోటీస్ ఇవ్వకుండా బోర్డు మార్చేశారు. మళ్ళీ అసలు పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళే ఓన్ డిసిషన్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ వాటిల్లో వాళ్ళ అఫీషియల్ గా కావాలని ఫోన్ కూడా ఓపెన్ చేసి పెడతాను ఉమెన్స్ కాలేజ్ అని చెప్పి పెట్టేసుకున్నారు. పేరెంట్స్ వచ్చి అడిగితేనేమో మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ లో ఉంది అన్నారు. మీరు కావాలంటే మెయిల్స్ పెట్టుకున్నారు, మేము 300 పైగా మెయిల్స్ పెట్టాం, రెస్పాండ్ లేదు. అక్కడ 2 క్యాంపస్లు ఆదిత్య మేనేజ్మెంట్ ఒకే మేనేజ్మెంట్ అండి. కాబట్టి ఇక్కడ ఉమెన్స్ కిను అది కోఎడ్ కింద మార్చడం జరిగింది. ఎందుకు అంటే అది తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థినుల యొక్క కోరిక మేరకు ఈ చేంజెస్ అనేవి చేస్తున్నారు. అకాడమిక్స్ లో కానీ ఇందులోనూ ఎటువంటి మార్పులు ఉండదు. మాకు దీనికి యాజమాన్యానికి రిప్రజెంట్ చేయడం తప్పలేదు, కానీ ఇలా అందరూ వచ్చి గొడవలాగా చేయటం అనేది అయితే కరెక్ట్ కాదండి.